మీరు కూడా నాలాగా సిమ్ రేసింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఐ నో నాలాగా చాలామంది బాయ్స్‌కి సిమ్ రేసింగ్ సెటప్ బిల్డ్ చేసుకోవడం ఒక పెద్ద డ్రీమ్. సిమ్ రేసింగ్ అనేది ఒక ఫన్ అండ్ ఎక్స్‌పెన్సివ్ హాబీ. అయితే సిమ్ రేసింగ్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మీరు ఏ ప్లాట్‌ఫామ్‌లో సిమ్ రేసింగ్ చేయాలనుకుంటున్నారని డిసైడ్ అవ్వాలి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. పీసీ, ప్లేస్టేషన్ అండ్ ఎక్స్‌బాక్స్. నేనైతే మోస్ట్లీ పీసీ యూజ్ చేస్తాను. మీరు ఏ గేమ్స్ ఆడాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని ప్లాట్ఫామ్ని డిసైడ్ అవ్వండి. పీసీలో అయితే మీకు ఐరేసింగ్, అసెటో కోర్సా కాంపిటిజియోనే, అసెటో కోర్సా ఈవో, ఫార్ములా 1 ఇలా చాలానే ఉన్నాయి. ప్లే స్టేషన్లో అయితే మీరు గ్రాండ్ ట్రిస్మో 7 ఆడొచ్చు, విచ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ టు ప్లే స్టేషన్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్. ఎక్స్బాక్స్ అయితే యూ హ్యావ్ గేమ్స్ లైక్ ఫోర్జా మోటార్ స్పోర్ట్. ఒకవేళ మీరు ఎక్స్బాక్స్ తీసుకోవాలనుకుంటే ఆర్ ఆల్రెడీ మీ దగ్గర ఒక ఎక్స్బాక్స్ ఉంటే మేక్ ష్యూర్ ఆల్ ద పార్ట్స్ యూ గెట్ ఫర్ ద సిమ్ సెటప్ ఈస్ కంపాటబుల్ విత్ ఎక్స్బాక్స్. మోస్ట్ ఆఫ్ ద ఎక్స్బాక్స్ సెటప్స్ ఆర్ ఆల్సో కంపాటబుల్ విత్ పీసీ. సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో పీసీకి స్విచ్ అవ్వాలంటే ద సిమ్ సెటప్ విల్ స్టిల్ బీ యూస్ఫుల్. ఒక డీసెంట్ పీసీ బిల్డ్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 80,000 to 1 lakh ఉండాలి టు ప్లే దీస్ గేమ్స్. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ కన్సోల్స్ బికాస్ దే ఆర్ కాస్ట్ ఎఫిషియంట్, యూ క్యాన్ సేవ్ సమ్ మనీ. నెక్స్ట్ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు రేస్ చేయడానికి కంట్రోలర్ని యూస్ చేయాలా ఆర్ వీల్ బేస్ యూస్ చేయాలా అని. కంట్రోలర్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ బిగినర్స్ ఇఫ్ యువర్ బడ్జెట్ ఈస్ టైట్. ఫస్ట్ కంట్రోలర్తో స్టార్ట్ చేసి ఇఫ్ యూ లైక్ సిమ్ రేసింగ్ అండ్ యూ వాంట్ టు ప్లే ఇట్ ఇన్ లాంగ్ టర్మ్ అప్పుడు మీరు ఒక రేసింగ్ వీల్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంతకుముందు రేసింగ్ గేమ్స్ ఆడి ఉంటే, మీరు ఆల్రెడీ ఒక వీల్ తీసుకోవాలి అని డిసైడ్ అయ్యి ఉంటే ఇక్కడ మీరు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. మీ రేసింగ్ నీడ్కి ఏ డివైస్ అయితే సెట్ అవుతుంది అండ్ ఆల్సో ఏ గేమ్ కంపాటబుల్గా ఉంటుంది అని చూసుకోవాలి. ఒక సిమ్యులేటర్ సెటప్ బిల్డ్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఫస్ట్ చూడాల్సింది వీల్ బేస్. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, బెల్ట్ డ్రివెన్ అండ్ డైరెక్ట్ డ్రైవ్. అయితే ఈ మధ్య చాలా కంపెనీస్ బడ్జెట్లో డైరెక్ట్ డ్రైవ్ వీల్స్ని లాంచ్ చేశారు. దే యూస్ టు బీ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ ద పాస్ట్. నౌ దేర్ ఆర్ మోర్ అఫోర్డబుల్ డైరెక్ట్ డ్రైవ్ ఆప్షన్స్. అయితే ఈ బెల్ట్ డ్రైవ్కి డైరెక్ట్ డ్రైవ్ వీల్స్కి డిఫరెన్స్ ఏంటంటే బెల్ట్ డ్రైవ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద వీల్. మోటార్కి వీల్కి ఒక బెల్ట్ అటాచ్ చేసి ఉంటుంది. డైరెక్ట్ డ్రైవ్లో అయితే వీల్కి డైరెక్ట్గా మోటారే కనెక్ట్ అయి ఉంటుంది. సో మీకు వీల్లో ఇంకా ప్రిసైజ్ మూమెంట్స్ వస్తాయి. ఫోర్స్ ఫీడ్బ్యాక్ కూడా ఉండడం వల్ల రోడ్ మీద ఉన్నవన్నీ వీల్ మీద ఫీల్ అవ్వచ్చు. ఒకసారి మీరు బెల్ట్ డ్రివెనా గేర్ డ్రివెనా అని డిసైడ్ అయ్యాక ఏ వీల్ బేస్ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ఫామ్ని సపోర్ట్ చేస్తుంది అని చూసుకోవాలి. నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే వీల్ మీద మీరు ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నారో అని. మీరు ఈ హాబీని ఎన్ని డేస్ కంటిన్యూ చేస్తారని కూడా ఆలోచించండి. ఎప్పుడో ఒకసారి ఆడేవాళ్ళైతే బడ్జెట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. బెస్ట్ బడ్జెట్ ఆప్షన్ ఈస్ లాజిటెక్ G29. కొన్ని థ్రస్ట్ మాస్టర్ బడ్జెట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీరు ఫ్యూచర్లో కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. విత్ ద బ్రాండ్స్ లైక్ మోజా రేసింగ్, ఫెనటెక్ అండ్ సిమ్ క్యూబ్ డైరెక్ట్ డ్రైవ్ వీల్స్ అన్నీ సేమ్ ఉండవు. ఎంత టార్క్ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఫీడ్బ్యాక్ ఉంటుంది. బట్ టార్క్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వీల్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఆప్షన్స్ 2 Nm టార్క్ నుంచి స్టార్ట్ అయ్యి 30 Nm టార్క్ వరకు ఉంటాయి. మీకు వీల్లో ఎంత ఫోర్స్ ఫీడ్బ్యాక్ కావాలో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్. వీల్ బేస్ తర్వాత మీరు చూసే ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే వీల్. బడ్జెట్ ఆప్షన్స్ లైక్ G29 అండ్ సమ్ థ్రస్ట్ మాస్టర్స్లో ఆల్రెడీ వీల్ అటాచ్ అయ్యే ఉంటుంది. ఒకవేళ మీరు కొంచెం ఎక్స్పెన్సివ్ వీల్ బేస్ చూస్ చేసుకుంటే యూ హ్యావ్ ఆప్షన్స్ టు చూస్ బిట్వీన్ సో మెనీ వీల్స్ డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్ అండ్ ఆల్సో ద గేమ్ యూ ఆర్ గోయింగ్ టు ప్లే. యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ మల్టిపుల్ వీల్స్ ఫర్ డిఫరెంట్ గేమ్స్ ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. ఒకవేళ మీ బడ్జెట్ టైట్ ఉంటే ఎక్కువ గేమ్స్ ఆడడానికి యూజ్ అయ్యే వీల్ని సెలెక్ట్ చేసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ F1 స్టైల్ వీల్. వీల్ బేస్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ థింగ్ మీరు చూడాల్సింది పెడల్స్. I consider pedals as most important thing in the whole setup because మీరు సిమ్ రేసింగ్లో కాంపిటేటివ్గా ఉండాలంటే కార్నర్స్లో ఈ పెడల్సే మీకు టైం గెయిన్ చేయడానికి యూజ్ అవుతాయి. మీరు ఈ హాబీని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో అన్న దాన్ని బేస్ చేసుకుని యూ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ టు చూస్ ఫ్రమ్, లైక్ పెడల్స్ బేస్డ్ ఆన్ పొటెన్షియోమీటర్ ఆర్ లోడ్ సెల్ పెడల్స్ ఆర్ హైడ్రాలిక్ డాంపర్ పెడల్స్.
నవ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ బిగినర్కి ఏ ఆప్షన్ అయితే బాగుంటుందని కూడా చెప్తాను. పొటెన్షియోమీటర్ పెడల్స్ మీకు బడ్జెట్ సిమ్ రేసింగ్ సెటప్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. వీటిలో పెడల్ ఎంత ట్రావెల్ చేస్తుందో దాన్ని బట్టి బ్రేక్ ఎంత పడాలని డిసైడ్ అవుతుంది. ఇవి అంత రియలిస్టిక్గా అనిపించవు వెన్ యూ కంపేర్ ఇట్ విత్ రోడ్ కార్ ఆర్ రేసింగ్ కార్. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ అయినా కూడా వీటితో మీరు కాంపిటేటివ్గా ఆడొచ్చు. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ద వే ఇట్ ఫీల్స్. దాని తర్వాత నెక్స్ట్ లోడ్ సెల్ పెడల్స్. ఇవి డైరెక్ట్గా మనం పెడల్ మీద అప్లై చేసిన ఫోర్స్ని ఒక ఎలక్ట్రిక్ సిగ్నల్గా చేంజ్ చేస్తుంది. దానివల్ల మీకు ఈ పెడల్స్ కొంచెం రియలిస్టిక్గా అనిపిస్తాయి. సేమ్ యాజ్ హౌ యూ ఫీల్ ఇన్ అ రోడ్ కార్ ఆర్ రేసింగ్ కార్. ఒకవేళ మీరు సిమ్ రేసింగ్ సీరియస్గా చేస్తే ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దీస్ పెడల్స్. బికాస్ మీరు లోడ్ సెల్ పెడల్స్ని యూస్ చేసి ప్రిసైజ్గా మీ బ్రేకింగ్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ హైడ్రాలిక్ పెడల్స్. దే ఆర్ ద మోస్ట్ అడ్వాన్స్ సిమ్ రేసింగ్ పెడల్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే ఈ పెడల్స్ని యూస్ చేయడానికి చాలా ఫోర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు యూస్ ద షూస్ వైల్ ప్లేయింగ్ ఆర్ యువర్ ఫీట్ ఈస్ గోయింగ్ టు హర్ట్. They are expensive obviously. My recommendation is to get a load cell pedals. They are good enough. You can always upgrade in the future. After getting wheelbase, wheels and pedals, ఇవన్నీ ఒక దగ్గర అటాచ్ చేయాలి కాబట్టి యూ షుడ్ గెట్ అ సిమ్ రిగ్. మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్ అండ్ ద స్పేస్ యూ హ్యావ్. అండ్ ఆల్సో మీరు సెలెక్ట్ చేసుకున్న కాంపోనెంట్స్కి కంపాటబుల్గా ఉండే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ అండ్ ద ఫైనల్ థింగ్ ఈస్ మానిటర్. మినిమం 27 inch ఆర్ అబవ్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఫర్ స్మూత్ గేమ్ ప్లే. మీరు ఇంకా రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ అ VR సెట్. అసలు నాకు ఈ తలనొప్పి అంతా వద్దు అనుకుంటే గెట్ అ సిమ్ రేసింగ్ బండిల్ లైక్ లాజిటెక్ G29 ఆర్ మోజా R5. యూ విల్ గెట్ అ wheel base and pedals as a set. They are also affordable. Fix all of them to the table and start playing. If you want to start sim racing, I hope this guide is helpful for you guys. స్టార్టింగ్లో కొత్తగా అనిపించవచ్చు, బట్ వెన్ యూ స్టార్ట్ ప్లేయింగ్ ఇట్ విల్ బీ ఏ అన్మ్యాచ్డ్ ఫీలింగ్. ట్రస్ట్ మీ, ఆల్ ద ఎఫర్ట్స్ యూ పుట్ ఇన్ టు బిల్డింగ్ ద సిమ్యులేటర్ సెటప్ విల్ బీ వర్త్ ఇట్. If you have any doubts, let me know in the comment section below. And if you like the content, consider subscribing to the channel. See you in the next one.